హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పూరి కర్రీ అండి. పూరి కర్రీ అంటే ఏ వెజిటేబుల్స్ వేయకుండా ఓన్లీ ఆలు, ఆనియన్, టమాటాతోని ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో. పూరి అయితే అందరికి చేసుకోవడం తెలుసు కదా అండి. ఇంకా కర్రీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేనైతే హోటల్ స్టైల్లో చేస్తానండి ఎప్పుడైనా. ఒకసారి అది ఎలా చేయాలో అనేది, నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. ఆనియన్, కరివేపాకు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అండి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. తర్వాత ఇవి వేగడానికి కాస్త సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టమాటా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని, మనం ఇక్కడ మూత పెట్టాల్సింది ఏం లేదండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చూడండి, అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని దీనికి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ఇక్కడ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ హోటల్ స్టైల్లో అయితే మనకు ఇస్తారండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అయితే అవి వాటర్ మరిగేలోపు మనం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా ఇలా పిండిని కలిపి పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మనం కర్రీలో వాటర్ వేసుకున్నాం కదండి, ఆ వాటర్ మరిగేంత వరకు ఇలా శనగపిండి వాటర్ కలిపి పెట్టుకోండి. తర్వాత అందులోనే ఒకటి పెద్ద సైజు ఆలుగడ్డ ఉడికించి తీసుకొని ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఎక్కువ నలపాల్సిన అవసరం లేదండి, ముక్కలుగా అలానే వేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని, తర్వాత ధనియా పౌడర్, మీ దగ్గర ఇంకా గరం మసాలా ఉంటే కూడా వేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, పూరి కర్రీ, హోటల్ స్టైల్ పూరి కర్రీ 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి పూరికి కర్రీ అనుకుంటారు కదా అండి. వెజిటేబుల్స్ నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి స్టమక్ ఫిల్ అయ్యేలాగా కర్రీ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకసారి లైక్ ఇవ్వండి. చూడండి, ఇలా అన్ని పూరీలు చేసి పెట్టుకొని కర్రీని ఇక్కడ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, దగ్గరగా గ్రేవీ కర్రీస్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.